హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీలో విడుదలైనటువంటి అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. చాలామంది ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అంటూ అడుగుతున్నారు. చాలామందికి ఎగ్జామ్ డేట్ కూడా తెలియట్లేదు. సో మెయిన్స్కి సంబంధించింది దాని వివరాలు చూద్దాము. ఏపీ డిఎస్సి పైన చాలా రోజుల తర్వాత ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దాని వివరాలు చూద్దాము. ఏపీలో గ్రేడ్ 4 ఉద్యోగాలు విడుదల చేశారు. ఓకే, వాటన్నిటి వివరాలు మనం క్లియర్గా చూద్దాము. ముందుగా మొదటిసారి చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అండ్ అన్ని కూడా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్స్ గురించి అయితే చూద్దాం. అఫీషియల్గా మనకు వెబ్సైట్లో వెబ్ నోట్ అయితే పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మర్ దాట్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ అకామిడేషన్ for conduct of main exam computer based test to the post of junior assistant cum computer assistant AP revenue department under group 4 services, wide notification 23/2021 scheduled for 4th April 2023. ఓకేనా, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్టుల్లో కూడా ఉంటుందండి. హాల్ టికెట్స్ విడుదల చేసిన తర్వాత మనకైతే కంప్లీట్గా తెలుస్తుంది టైం అనేది. బట్ డేట్ అయితే ఫిక్స్ అండి, అందరూ కూడా ఫిక్స్ అయిపోండి. సో 4వ తారీఖు మధ్యాహ్నం, మార్నింగ్ ప్లస్ మధ్యాహ్నం 2 పూటలు కూడా పేపర్ 1 పేపర్ 2 అయితే మనకు ఉంటుంది. సో ఎవరైనా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన దగ్గర పేపర్ 1కి 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి. పేపర్ 2కి కూడా 10 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. జస్ట్ 100 రూపీస్కే ఇస్తున్నాము. ఓకే, అవి 10 ఇవి 10 మీకు బెస్ట్ ప్రాక్టీస్గా అయితే లాస్ట్ టైంలో ఉపయోగపడుతుంది. సో లేదా మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా నాకు మెసేజ్ పెట్టచ్చు, లేదా డైరెక్ట్ మెసేజ్ కూడా పెట్టచ్చు. ఓకేనా, సో మీకు కావాలనుకుంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి నాకు డైరెక్ట్ స్క్రీన్ షాట్ పెట్టినా సరిపోతుంది. ఓకే, మంచి అవకాశం అండి, ఇది ఉపయోగించుకోవాలి. మెయిన్స్ జస్ట్ 1 స్టెప్ ఉంది మీకు అంతే ఉద్యోగానికి. నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ గడువు పొడిగించాలి. సీఎం ఏపీపీఎస్సీకి నారా లోకేష్ లేఖలు. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మరో 3 నెలల అదనపు సమయం కేటాయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. యువగలం పాదయాత్ర చేపడుతున్న ఆయన సత్యసాయి జిల్లా ఓబుల దేవ్ చెరువు మండలము వణుకువారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన శిబిరం నుంచి ఈ మేరకు సీఎం జగన్ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్కు గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు.
అయితే 4 ఏళ్ల తర్వాత విడుదలైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్కు సిద్ధమయ్యేందుకు సమయం తక్కువగా ఉందని వారి ఆవేదనను అర్థం చేసుకుని ప్రిపరేషన్ కోసం వారికి 90 రోజుల సమయం ఇవ్వాలని కూడా ఇక్కడైతే తెలియజేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటే మర్చిపోయారని లోకేష్ ఎద్దేవా చేయడాన్ని చూడవచ్చు. ఓకే, ఇది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిందండి. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లాలో 60 ఖాళీలు విడుదలండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్లో తాత్కాలిక ప్రాతిపాదికన క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, సోషల్ వర్కర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో మన సెక్యూరిటీ గార్డ్కి ఎస్ఎస్సి 10వ తరగతి అర్హత ఉండాలి, 15,000 జీతము. సపోర్టింగ్ స్టాఫ్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎస్ఎస్సి లేదా 10వ తరగతి ఉండాలి, 15,000 జీతము. సోషల్ వర్కర్ బీఏ చదివిన వాళ్ళు, బీడబ్ల్యూఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి, 21,500 జీతము. నెక్స్ట్, సెర్మ్ టెక్నీషియన్ డిఎంఐటి కోర్సు ఉత్తీర్ణత చేసి ఉండాలి, 32,670 శాలరీ. ల్యాబొరేటరీ టెక్నీషియన్ టీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారికి ఎలిజిబుల్, 28,000 జీతము. డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా చేసి ఉండాలండి, 32,670 జీతం. ఓటీ అసిస్టెంట్ 7వ తరగతి ఉంటే సరిపోతుంది, 15,000 జీతము. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ క్లర్క్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, ఓకే, డిగ్రీ ఉండాలి, ఏదైనా డిగ్రీ, 18,500 జీతము. జూనియర్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఏదైనా డిగ్రీ ఉండాలండి, 18,500 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ శ్రీకాకుళంకి అయితే పంపాలి. దరఖాస్తు చివరి తేదీ 31. పూర్తి వివరాలకు శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్ చూడాల్సిందిగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టుల భర్తీ ఐసీడీఎస్ పీడి ఉమాదేవి గారు తెలియజేశారండి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా జిల్లా శిశు సంక్షేమ అధికారిని జి ఉమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ 1, విజయవాడ 2, మైలవరము, కంకిపాడు పరిధిలో విజయవాడ రూరల్ మండలము, చిల్లపల్లి, నందిగామ, తిరుపూరు ప్రాజెక్టు పరిధిలో 5 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 41 ఆయా పోస్టులు, ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టును రోస్టర్ అనుసరించి భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు. సో గైస్, మరి వీటి కోసము ఏవైతే ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాయని చెప్పానో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఐసీడీఎస్ కేంద్రాన్ని ఒకసారి మీరు సందర్శించండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. వీటికి 18 నుంచి 21 సంవత్సరాలు కలిగినటువంటి వారు ఎలిజిబుల్గా 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మ్యారేజ్ అయి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అండి వీటికి. ఓకేనా, స్థానికంగా ఉన్నటువంటి మీ యొక్క గ్రామ పంచాయతీలోనే మీకు ఉద్యోగం అయితే ఇస్తారు, అంటే మీ విలేజ్లోనే ఉంటుంది జాబ్. ఓకే, ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ కేంద్రాన్ని సంప్రదించండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం. నెక్స్ట్, జూలై ఆగస్టులో డిఎస్సి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. రీసెంట్గా మరి అసెంబ్లీ సాక్షిగా కేవలం 717 పోస్టులు ఉన్నాయని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ గారు మరి నిరుద్యోగుల నిరసన సెగతో మాట మార్చడం అయితే జరిగింది. సో ఈ ఏడాది జూలై ఆగస్టులో డిఎస్సి ప్రకటించే అవకాశం ఉందని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. మరి గురువారం అమరావతి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులన్నీ, ఎంతమంది పనిచేస్తున్నారు, ఖాళీ పోస్టులన్నీ తదితర వివరాలు సేకరించి సీఎంతో చర్చించి డిఎస్సిని ప్రకటించేందుకు కార్యాచరణ ప్రకటిస్తాం. డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎవరూ నిరాశపడొద్దు. డిఎస్సి గురించి పీడీఎఫ్ ఎమ్మెల్యేలు, నిరుద్యోగులు గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖలో 53,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం ప్రకటించిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా, కోవిడ్కు ముందు ఇచ్చిన డేటా ప్రకారం 24,000 ఉండగా 12,540 టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో మరో డిఎస్సికి 7,250 పోస్టులు కూడా భర్తీ చేసినట్లుగా విడుదల చేశారు. ఇక్కడ గమనించారండి, 24,000 పోస్టులు అయితే ఉన్నాయట, అందులో 12,540 పోస్టులు భర్తీ చేశారు. మరో డిఎస్సిలో 7,250 పోస్టులు కూడా భర్తీ చేశారు. అంటే ఎన్ని పోస్టులు భర్తీ చేసినట్టు? 12,000 ప్లస్
7,000. ఓకే, 19,000 ఆల్మోస్ట్ 20,000 పోస్టులు, అంటే మిగిలిన ఇంకా 4,000 అంటూ చెప్పకనే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డిఎస్సి ఒక 4,000తో భర్తీ చేస్తారా అనేది వేచి చూడాలి. 4,000 భర్తీ చేస్తే ఎవరు ఊరుకుంటారండి? సో నిరసన సెగలు ఉవ్వెత్తున ఎగుస్తాయి కంపల్సరీ, అదే అందులో అయితే డౌటే లేదు. ఇక్కడ సాక్షిలో కూడా సేమ్ ఇవ్వడం అయితే జరిగింది, డిఎస్సిపై త్వరలో ప్రకటన అంటూ. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ మంత్లో మనకు సచివాలయం నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చాలామంది ఇంకా కొన్ని కామెంట్స్ అడుగుతున్నారు, సార్ ఏపీ కానిస్టేబుల్ 8 మార్కుల తీర్పు ఏమైందంటే ఇంకా దానికైతే ఏం అప్డేట్ అయితే రావట్లేదు, పేపర్లో అప్డేట్ రావట్లేదు, వెబ్సైట్లో కూడా ఏం పెట్టట్లేదండి. ఏం జరుగుతుందనేది అసలు ఏం అర్థం కావట్లేదు. పేపర్ స్టేట్మెంట్ వస్తేనే లేదా హైకోర్టు స్వయంగా ప్రకటిస్తేనే తెలుస్తుంది, దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఏపీ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టు ఫలితాలు అడుగుతున్నారు. అసలు అది మరి ఉన్నాయా లేదా మర్చిపోయారా కూడా ఎవరికి తెలియదు. ఇంకా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.